వెల్కమ్ టు అవర్ ఛానల్. తులారాశిలో చంద్రుడు ఈ రాశుల వారికి ఐశ్వర్యాలను ఇవ్వబోతూ ఉన్నాడు. చంద్రుని సంచారం 12 దశల జీవితాన్ని ప్రతికూల సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో చాలా మందికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు తరచూ మారుతూనే ఉంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. కాగా త్వరలోనే చంద్రుడు కూడా రాశిని మారుస్తాడు. జూలై 31వ తేదీన శుక్రుడు గ్రహమైన తులారాశిలోని చంద్రుడు అడుగుపెట్టనున్నాడు. ఈ చంద్రుని సంచారము 12 రాశుల జీవితాలపై కూడా ప్రతికూల సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో చాలా మందికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశుల వారికి విజయ ద్వారాలు తెరుచుకుంటాయి. రాత్రి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి జాతకులు. ఈ రాశి జాతకులకు కర్కాటక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా ఉంటుంది. వీరికి ఇది చాలా వివాదాల నుంచి బయటపడతారు. ఎటువంటి శుభవార్త అయినా సరే వినే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఉంది. విదేశాల్లో చదువుకునే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ లభిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కెరీర్ ఉన్నత స్థితికి వెళ్తుంది. తులారాశి వారు ఈ రాశి వారికి కూడా అదృష్టం తోడవబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. భౌతిక సుఖాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు స్థానం ప్రతిష్టను సాధిస్తారు. పదోన్నతి లభిస్తుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. కుంభరాశి వారికి వ్యాపారాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కళకు సంబంధించి వ్యక్తులు మరికొన్ని ప్రయోజనాలు పొందుతారు. కన్యారాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి అందుతుంది. అన్ని ఆర్థిక సమస్యల నుంచి ముక్తి కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. స్నేహితులతో బంధువులతో సంబంధాలు ఏర్పడతాయి. మిథున రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయం విద్యార్థులకు వరల్లా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేస్తున్న కోరికలన్నీ నెరవేరుతాయి. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.